మీరు తప్పు చేయడం ఏంట్రా? ఇంకా మేమే మీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాం. మా స్వార్థం మేము చూసుకున్నాం. ఆస్తి కోసం నిన్ను వేధించాం. నీ ఇంట్లోంచి నిన్ను బయటికి వెళ్ళగొట్టాం. నిన్ను దిక్కులేని వాణ్ణి చేశాం. అవునబ్బి, తప్పులు పాపాలేమైనా చేసుంటే అవి మేమే చేశాం. నువ్వు వసు మమ్మల్ని మీ గుండెల్లో పెట్టుకున్నారు. మీ కన్న బిడ్డల్లో చూసుకున్నారు. మా కన్న కూతురి పెళ్లి చేశారు. ఏం చేస్తే మీ రుణం తీర్చుకోగలవవి? అందుకేనా వదనా ఇల్లు వదిలిపెట్టి వచ్చేశారు? మా తప్పు లేదంటూనే ఇల్లు వదిలేసి వచ్చి మాకు శిక్ష వేశారు కదన్నయ్య. సారీ అభి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కానీ మేం బాధపడుతున్నాం అన్నయ్య. రాత్రంతా వసుగారు నిద్రపోలేదు, ఏడుస్తూనే ఉన్నారు. మీరేమైపోతారోనని భయపడుతూ దిగులు పడుతోంది. మన ముగ్గురం అన్నదమ్ములం కలిసి ఉండడం అమ్మా నాన్నల కోరిక అన్నయ్య. ఇప్పుడు మాతో అమ్మా నాన్నలు కూడా లేరా అన్నయ్య? నేను నాన్నలాగే చూశాను కదన్నయ్య. చిన్నప్పుడు నీ చేతుల మీదే పెరిగాను. వదినా, అభి నా మొదటి కొడుకని మీరెప్పుడు అంటుండేవారు కదా. తల్లికి బిడ్డ భారం కానప్పుడు కొడుక్కి తల్లి మాత్రం బరువెందుకు అవుతుంది వదినా? బరువని కాదభి, మా వల్ల నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. శ్రావ్య పెళ్లి కోసం అప్పులు కూడా చేశావు. అన్నిటికీ నువ్వే బాధ్యత అన్నావు. అఖిల్ హారికలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. అందుకే బయటకొచ్చి ఏదో ఒక పని చేసి నీకు సాయం చేద్దామనుకున్నాం. అంతే తప్ప మీరు మాతో ఉండడమే మీరు చేసే సాయం అన్నయ్య. అది కాదభి. మీరు మాతో ఉండండి వదినా. మాకు పెద్ద దిక్కుగా ఉండండి. అమ్మా నాన్నల్లా ఉండండి. అంతకు మించి మాకు ఇంకే సాయం వద్దు. మేం చెప్పేది విను అభి. నేను ఇంకేం వినదలుచుకోలేదన్నయ్య. అది కాదభి. నేను బతికుండగా మీరు అనాథలు అవ్వకూడదు వదినా. మీరు నాతో ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే. అయ్యో అభి. అభి అన్నయ్య, అన్నయ్య, పైకి కనిపించే కొమ్మలు కాదన్నయ్య చెట్టుకు బలం. కనిపించకుండా భూమిలో పాతుకుపోయిన వేళ్లే ఆ చెట్టుకు బలం. మీరు నా మూలాలన్నయ్య. మీరు లేకపోతే నేను లేను. మీరు నాతో ఉండడం నేను మీకు చేస్తున్న సాయం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్న వరం. మీరు నాతోనే ఉండాలి. ఎప్పటికీ మనం కలిసి ఉండాలి. మనమంతా ఒకే కుటుంబంలో ఉండాలన్నయ్య. వెళ్ళి లగేజ్ తెచ్చుకోండి అన్నయ్య. ఇంటి దగ్గర వసుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వసుగారు, ఎవరొచ్చారో చూడండి. పెద్దనాన్న, పెద్దమ్మ. అక్క,
అక్క ఇలా చేశారు? పో అక్క, నేను నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. నీ మీద బావగారి మీద నాకు చాలా కోపంగా ఉంది. మమ్మల్ని వదిలేసి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతారా? మీరలా వెళ్ళిపోతే మేమేం కావాలి పెదనాన్న? మీకోసం మమ్మీ డాడీ ఎంతలా ఫీల్ అయ్యారో తెలుసా? తెలుసు బన్నీ, తెలిసే తప్పు చేశాం. మీ అమ్మా నాన్నలకి మేం భారం కాకూడదనుకున్నాం, కానీ బాధ పెడుతున్నాం అనుకోలేదురా. మీరు మాకు భారం ఏంటక్క? అలా ఎలా అనుకున్నారు? ఇప్పటికే మీరు మా వల్ల చాలా కష్టాలు పడ్డారు కదా వసు. మేమేం కష్టపడ్డాం బావగారు, అందరం కలిసి సంతోషంగా ఉన్నాం కదా. పెళ్ళయ్యాక శ్రావ్య అప్పగింతలు తీసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. మీరేమో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. అంతలోనే మేమంత కాని వాళ్ళం అయిపోయామా? లేదు వసు, మాకు మీరు తప్ప వేరే ఎవరున్నారు? మీకెవరున్నారో నాకు తెలీదక్క, మాకు మాత్రం మీరే ఉన్నారు. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళమని మాట ఇవ్వండి. పెదనాన్న, పెద్దమ్మ, మీరిద్దరూ నా మీద ఒట్టేసి చెప్పండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళము అని చెప్పండి. ఎక్కడికి వెళ్ళం బన్నీ, మీతోనే ఉంటాం, సరేనా? మాటిస్తున్నాను వసు, మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయము. చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో, ఎప్పుడు తిన్నారో ఏంటో. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. ఇప్పుడేం ఆకలిగా లేదమ్మా, మళ్ళీ తిరిగొచ్చాం కదా, సంతోషంగా ఉంది. అవును వసు, మిమ్మల్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎంత బాధపడ్డామో తిరిగొచ్చినందుకు అంతే ఆనందంగా ఉంది. మీరు తిరిగొచ్చారు. అఖిల్, హారికలు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఏమండి, వాళ్ళ గురించి ఏమన్నా తెలిసిందా? వాళ్ళు తిరిగి రారు వసుగారు. అదేంటండి, ఎందుకు రారు? అన్నయ్య వదిలిని వెతుకుతున్నప్పుడు అఖిల్ కనిపించాడు. ఇంటికెళ్దాం రారా అని ఎంత బతిమలాడినా వాడు మాట వినలేదు. రాను అని తెగేసి చెప్పాడు. తెగేసి చెబితే మనం తెగదెంపులు చేసుకుంటామా? వాళ్ళెక్కడున్నారో మీకు అడ్రస్ తెలుసా? తెలుసుకున్నాను. పదండి, వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం. వాళ్ళు వస్తారన్న నమ్మకం నాకు లేదు వసుగారు. వాళ్ళు తిరిగి రావాలి అనే ఆశ అయితే మీకుంది కదా. అందరం కలిసి ఉండాలని ఉంది, కానీ లేదు, ఏమీ లేదు. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళెలా తిరిగి రారో నేను చూస్తాను. పదండి. వసు పట్టుబడితే అది తప్పకుండా అవుతుంది అభి. వెళ్ళిరండి. వెళ్ళబి, అఖిల్ని, హారికని, సుమంగళి పిన్నిని తీసుకురండి. పదండి. పెదనాన్న, పెద్దమ్మ, చెప్పండి, మీకు కాఫీ కావాలా, టీ కావాలా? ఏం వద్దు నాన్న. అవే ముద్దురా. అవును, అను, కీర్తిలెక్కడా? స్కూల్కెళ్ళారు పెదనాన్న. మరి నువ్వు వెళ్ళలేదే? మీరందరూ వెళ్ళిపోయారని మమ్మీ ఫీల్ అవుతుంది. మిమ్మల్ని వెతకడానికి డాడీ వెళ్ళాడు. మమ్మీకి తోడుగా ఉండడానికి నేను స్కూల్కి లీవ్ పెట్టాను. నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలరా, అమ్మా నాన్నల కష్టమంతా తీరిపోతుంది. నేను మీకు కూడా కొడుకునే పెద్దమ్మా. మీ కష్టాలు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను తీర్చేస్తాను.
ఈ మాట చాలు బన్నీ. ఇప్పుడే మన కష్టాలన్నీ తీరినట్టుగా ఉన్నాయి. నిన్ననగా మా వదిన స్పృహ తప్పింది. ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. మా దేవత ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? ఈవిడ కళ్ళు తెరిస్తేనే మాకు వెలుగు. ఈవిడ కళ్ళు మూస్తే మాకంతా చీకటే. కాసేపట్లో స్పృహలోకి వస్తారండి, డోంట్ వర్రీ. పొద్దున గుడికెళ్ళాను వదినా. మీ పేరు మీద అర్చన చేయించాను. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. మీకేం కాదొదినా. అవసరమైతే నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని కాపాడుకుంటాను. చలపతి గారు, మీ వదినంటే మీకు చాలా గౌరవం అనుకుంటాను. ప్రాణం అండి. ఈవిడ మా వదిన కాదు, మా అమ్మ. ఈ తల్లి కోసం నా ప్రాణమైనా ఇస్తాను. బై ది బై, మీ బ్లడ్ గ్రూప్ ఏంటండి? కొంపదీసి నా కిడ్నీ లాగేసుకుంటుందా ఏంటి? మా వదిన గారి బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ అండి. నాది ఏ నెగిటివ్. రెండు మ్యాచ్ అవ్వవు. మీ కిడ్నీ గురించి కాదు సార్. ఆల్రెడీ కిడ్నీ డోనర్ దొరికారు. ఈవిడికి బ్లడ్ కూడా ఎక్కించాలి, అందుకు అడిగాను. నా బ్లడ్ గ్రూపు ఏ నెగిటివ్ కదా డాక్టర్. మా వదినకి రక్తం కూడా ఇవ్వలేని దురదృష్టవంతుణ్ణి. మా వదిన గారి కోసం నా ప్రాణాలైనా ఇద్దామనుకున్నాను. ఇవ్వలేకపోతున్నా అదృష్టహీనుణ్ణి. ఆనంద్, వైష్ణవి, వీళ్ళెవరు? మా వదిన గారి పిల్లలు డాక్టర్. పాపం, తండ్రి లేని పిల్లలు. చూడండి మీ అమ్మ స్పృహ లేకుండా ఎలా ఉందో. నిన్నటి నుంచి కళ్ళు తెరవనే లేదు. అందుకే భయం వేసి మీకు ఫోన్ చేశాను. ఐసీయూలో ఎక్కువసేపు ఉండకూడదు. మీరు బయలుదేరండి. ఇట్స్ ఓకే, వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు, కాసేపు ఉండనివ్వండి. వీళ్ళు కాస్త సెన్సిటివ్ డాక్టర్. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేరు. పదండి. ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే సారీ ఆనంద్. సారీ వైషు. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానంటే మనీ ఇవ్వరు, కానీ ఈ ఏజ్లో ఆవిడికి బర్త్డే సెలబ్రేషన్ అవసరమా బాబాయ్? మేం 10,000 పాకెట్ మనీ అడిగితే 1,000 కూడా ఇవ్వదు. తను మాత్రం వేస్ట్ ఖర్చులు చేస్తోంది. మమ్మీ చాలా తెలివైంది బాబాయ్, డెవిల్. సాడిస్ట్ కూడా. వరల్డ్లో ఉన్న రూల్స్ అన్ని మాకే పెడుతుంది. అంతలా డిసిప్లిన్ భరించడం ఎవ్వరి వల్ల కాదు. ఏదో మీరు చెప్పారని వచ్చాం, కానీ లేకపోతే ఆమెను చూడ్డానికి మేము వచ్చేవాళ్ళం కాదు బాబాయ్. మీ అమ్మ గురించి నాకు తెలియదే చెప్పండి. అయినా నేనుండగా మీకు వరి ఎందుకు? ఏం కావాలన్నా మీ అమ్మకు తెలియకుండా నేను ఇస్తున్నాను కదా. అందుకే మేం బ్రతికిపోయాం బాబాయ్. లేకపోతే మా డాడీ చనిపోయినప్పుడే మా మమ్మీ పెట్టే రూల్స్ భరించలేక మేము కూడా చనిపోయేవాళ్ళం. నేనుండగా మిమ్మల్ని ఎందుకు చావనిస్తాను?
ఇదిగో ఎప్పుడు చిల్లయ్యారో ఏంటో. ఈ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేసిరండి. ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఈ హాస్పిటల్ కంపు మీకెందుకు? లవ్ యూ బాబాయ్, మీరే మా గాడ్ ఫాదర్. థ్యాంక్ యూ బాబాయ్, మీరే మా ఆక్సిజన్. నేను మీ ఆక్సిజన్ని కాదే, పాయిజన్ని. నేను మీ పాలిట గాడ్ ఫాదర్ని కాదు, డెవిల్ని. క్రమశిక్షణ నుంచి, కట్టుబాట్ల నుంచి మిమ్మల్ని దూరం చేసి, వ్యసనాలకి దగ్గర చేసి, మీరు ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాను. రేపు మీ అమ్మ పోయాక మీరు నాకు అడ్డు చెప్పకుండా నా బానిసలుగా చేసుకుంటున్నాను. నా చేతిలో కీలు బొమ్మలు మీరు. నేను ఆడిస్తున్నట్టు ఆడే తోలు బొమ్మలు. చలపతి గారు, ఏంటి సార్? నిన్న మీ వదిన గారి మీద జరిగిన మర్డర్ అటెంప్ట్ గురించి మేము ఎంక్వైరీ చేశాం. కొంపతీసి నేనే అని తెలిసిపోయిందా? మా ఎంక్వైరీలో ఏ విషయం తేలలేదు. స్పాట్లో సీసీ కెమెరాలు కూడా ఏవీ పనిచేయట్లేదు. బాంబు ఉన్న బొకే ఇచ్చిన కిల్లర్ ఎవరో కనిపెట్టలేకపోయాం. అయితే నేను సేఫ్ అన్నమాట. ఏంటండి, ఏం తెలీదు, ఏం తెలియలేదని ఇంత సులువుగా చెప్తున్నారు? మీ వల్ల కాదంటే చెప్పండి. కేసు సిఐడి వాళ్ళకో సిబిఐ వాళ్ళకో అప్పచెప్తాను. మర్డర్ అటెంప్ట్ జరిగింది మా వదిన మీదండి, మా అమ్మలాంటి మనిషి మీద. దేవత అయ్యా ఆవిడ. మాకు అర్థమైంది సార్. మేమంత ఈజీగా ఈ కేసుని వదిలిపెట్టాం. బొకేలో బాంబు ఉందని కనిపెట్టి మీ వదిన గారిని కాపాడిన ఆవిడ కోసం వెతుకుతున్నాం. ఆవిడకు కిల్లర్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. ఆవిడ దొరకగానే మీకు అప్డేట్ చేస్తాం. వస్తాం సార్. నిన్న రాత్రి వదిన్ని కాపాడినావిడ. ఆవిడికి బాంబు గురించి ఎలా తెలిసింది? కొంపదీసి నన్ను చూసిందా? చూస్తే పోలీసులకు ఎందుకు చెప్పలేదు? ఏమైనా నేను కాస్త కేర్ఫుల్గా ఉండాలి. అబ్బా, ఈ ఇల్లు ఎంత ప్రశాంతంగా, ఎంత ఆనందంగా ఉందో. ఏదో జైలు నుంచి బయటపడ్డట్టు నరకం నుంచి స్వర్గానికి వచ్చినట్టుంది. ఏమంటారు? సేమ్ ఫీలింగ్. వెళ్ళి నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా ఆంటీ. నాకు అల్లం టీ తీసుకురావే. ఏంట్రా, మీ ఇద్దరికి పని మనిషిలాగా కనిపిస్తున్నారా? కాఫీ టీలు తెమ్మని ఆర్డర్లు వేస్తున్నారు. ఏ పని చేయకపోతే మీకు ఫుడ్ ఎవరు పెడతారు, షెల్టర్ ఎవరిస్తారా ఆంటీ? ఫ్రీగా ఉండడానికి ఇదేం అనాథ శరణాలయమో ఓల్డేజ్ హోమో కాదు, నా ఇల్లు. అదేంట్రా అంత మాట అనేసావు? ఇది నా ఇల్లు కాదా? నేను మీ మేనత్తరు కానా? నన్ను చూసుకోవడం మీ బాధ్యత కాదా? మిమ్మల్ని నమ్మి నేను వస్తే నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? నాకే పనులు చెప్తున్నారా? ఏ ఆ ఇంట్లో మీరు పనులు చేయలేదా ఆంటీ? అభి బావ వసు అక్కలు మీకు ఫ్రీగా ఫుడ్ పెట్టారా? చాకరీ చేయించారు కదా. ఆ గాడిద చాకరీని తప్పించుకోవడానికే కదే నేను మీ దగ్గరకు వచ్చాను. అలా కాదే, నా ఒక్కడి సంపాదనతో ముగ్గురు బ్రతకాలంటే కష్టం. ముగ్గురం పని చేయాలి. పని మనిషిని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఖర్చు. అదేదో నువ్వే చేసావనుకో డబ్బులు మిగులుతాయి కదా. నాకంటే మీకు డబ్బులే ఎక్కువైపోయాయంట్రా? ఈ వయసులో నన్ను కష్టపడమంటారా? మీకు వయసు అయిపోవడం ఏంటంటీ? అయినా డబ్బులు మిగుల్చుకునేది మాకోసం కాదు, మీకోసమే. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, కట్నం కూడా ఇస్తాం. చాలా ఖర్చులుంటాయి కదా. పెళ్లి పెళ్లి నాకు పెళ్లి చేస్తారా? ఎందుకు చెయ్యం?
మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసి నిన్ను సెటిల్ చేస్తాం. నిన్ను ఒక ఇంటిదాన్ని చేస్తాం అత్తయ్య. మీకోసం ఇంటి పని వంట పని ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వీళ్ళేంటి ఇలా వచ్చారు?